వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్ సైకాలజీకి సంబంధించినటువంటి గత ప్రశ్నపత్రాల్లోని అతి ముఖ్యమైనటువంటి బిట్లను తీసుకొని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో, ఇవి మీ ఎగ్జామ్‌కు చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నా. మొదటి ప్రశ్న చూసినట్లయితే, వ్యక్తిలో నిరంతరంగా సంభవించేటువంటి మార్పు. ఒకటి ఏ అభ్యాసం, బి నైతికత, సి వికాసం, డి అభ్యసనం. సో, ది ఆన్సర్ ఈస్ సి వికాసం. ఈ వికాసం డెవలప్మెంట్ అనేది గర్భధారణ సమయం నుంచి మొదలుకుంటే మనిషి మరణించే వరకు నిరంతరంగా జరిగేటువంటి గుణాత్మక మరియు పరిమాణాత్మక మార్పు. క్వశ్చన్ నెంబర్ 2, పెరుగుదల మరియు వికాసం గురించి ఉపాధ్యాయుడికి ఉన్న జ్ఞానం దేన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది? ఒక ఉపాధ్యాయుడికి పెరుగుదల వికాసం గురించి పూర్తి అవగాహన ఉంటే మరి అది ఎట్లా ఉపయోగపడుతుంది? విద్యార్థుల స్మృతి కోసమా, విద్యార్థుల సర్దుబాటుకు, విద్యార్థుల అభ్యసనానికి, విద్యార్థుల వ్యక్తిగత భేదాలని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థుల వ్యక్తిగత భేదాలను అర్థం చేసుకోవడానికి, అంటే వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవడం ద్వారా ఉపాధ్యాయుడు వారికి అనుగుణంగా తన బోధనా పద్ధతుల్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, పిల్లల్లో శారీరక పెరుగుదలను ప్రభావితం చేసేటువంటి గ్రంథి ఏది? శారీరక పెరుగుదలను ప్రభావితం చేసేటువంటి గ్రంథి. ప్యాంక్రియాస్, పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి అని కూడా అంటారు, థైరాయిడ్ అండ్ అడ్రినల్ గ్రంథి. సో ద ఆన్సర్ ఈజ్ పిట్యూటరీ గ్రంథి. దీని మాస్టర్ గ్లాండ్ అంటారు. యాక్చువల్గా మాస్టర్ గ్లాండ్ ఎందుకంటారంటే ఇది పెరుగుదల హార్మోన్ని స్రవించడం జరుగుతుంది. ఈ హార్మోను శారీరక పెరుగుదలని నియంత్రించడం జరుగుతుంది. సో అతి ముఖ్యమైనటువంటిది ఇది. క్వశ్చన్ నెంబర్ 4, తన తల్లి కోప్పడుతుందనేటువంటి భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. ఇది కోల్బర్గ్ నైతిక వికాసం సిద్ధాంతంలోని 4 దశల్లో ఏ దశలో తల్లి కోప్పడుతుందని భయంతో మాత్రమే పిల్లవాడు పాలు తాగేటువంటి దశ ఉంటుంది అంటుండు. సో ఇక్కడ దశలు పేరు తప్పుగా పడ్డాయి కనుక మొదటి దశ అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ 3 దశలు ఉన్నాయనుకుంటే మరి ఆన్సర్ ఈజ్ 1. మొదటి దశ అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయి లోపల ఏం జరుగుతుందంటే పిల్లవాడు కేవలం తన తల్లి కోప్పడుతుందనేటువంటి భయంతో పాలు తాగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ దశ లోపల శిక్ష విధేయత దశ అని అంటారు దీన్ని. శిక్ష విధేయత అంటే తల్లి కోప్పడుతుంది అంటే శిక్షిస్తుంది అనేటువంటి భయంతో ఆ శిక్షను తప్పించుకోవడానికి మాత్రమే విధేయత చూపడానికి మంచిగా ప్రవర్తించడం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 5, జనాభాలో అత్యధిక మంది వ్యక్తులు కలిగి ఉండేటువంటి ఐక్యూ బుద్ధిమాపకం. జనాభాలో అత్యధిక మంది ఉండే ఐక్యూ రేంజెస్ ఉంటాయి. ఆ ఐక్యూ రేంజెస్లో ఏ రేంజ్లో ఎక్కువ మంది ఉంటారు? 70 to 90, 90 to 110, 110 to 130, 130 to 140. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ 90 to 100. దాదాపు ఏమంటుండంటే దాదాపు 68% మంది, దాదాపు 68% మంది వ్యక్తులు యొక్క యావరేజ్ ఐక్యూ అనేది 90 నుంచి 110 మాత్రమే ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 6, ఒక వక్తృత్వ పోటీలో సమర్థవంతంగా మాట్లాడలేకపోయిందని స్నేహితులు ఆట పట్టించడం వల్ల ఒక అమ్మాయి కొన్ని రోజులు బాధపడింది. తర్వాత ఆ సంఘటనను మర్చిపోయింది. ఇక్కడ ఆమె అనుసరించినటువంటి రక్షక తంత్రం, డిఫెన్స్ మెకానిజం ఏంటి అంటుండు. అంటే ఒక ఉపన్యాస పోటీ లోపల ఒక అమ్మాయి సరిగా మాట్లాడలేకపోయింది. ఆమె స్నేహితులు ఆట పట్టించారు. సరే కొన్ని రోజులు బాధపడ్డది. తర్వాత ఆ సంఘటన బలవంతంగా మర్చిపోయింది. అంటే ఆమెకి ఇష్టం లేనటువంటి సంఘటన కనుక కావాలని మర్చిపోతుంది ఇక్కడ. మరి ఇదేంటి? రక్షక తంత్రాలు దేని కిందకి వస్తుంది? ప్రక్షేపణం, హేతుబద్ధీకరణ, దమనం, ప్రతిగమనం. ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ దమనం. ఇక్కడ ఒక బాధాకరమైనటువంటి ఒక సంఘటనని అంటే దగ్గర వ్యక్తుల మరణాన్నో లేకపోతే మనకు నచ్చని
భయంకరమైనటువంటి సంఘటనలను మనం కావాలని మర్చిపోవడం జరుగుతుంది. ఇది అచేతన మనస్సులోకి దూరంగా నెట్టివేయబడుతుంది. సో, దీన్ని దమనం అంటారు. క్వెషన్ నంబర్ 7. రాజు తన చెల్లెల్ని ఆట పట్టించడం ఇష్టం లేదు. కానీ అదే సమయంలో తన బొమ్మలను పంచుకోవడం కూడా ఇష్టం లేదు. ఇక్కడ సో, రాజు ఎదుర్కొన్న సంఘర్షణ ఏమిటి అంటుండు ఇక్కడ. రాజుకి అతని చెల్లెల్ని ఆట పట్టించాలని అట్లా ఇష్టం లేదు. మరి అట్లని చెప్పి ఆమెతో పాటు కలిసి బొమ్మలను పంచుకొని ఆడుకోవడం కూడా ఇష్టం లేదు. మరి ఇది పరిహార, ఉపగమ పరిహార, ద్వంద్వ ఉపగమ పరిహార. ఇది దేని కిందికి వస్తుంది? ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఇక్కడ వ్యక్తి యొక్క 2 లక్ష్యాలు ఉండడం అనేది జరుగుతున్నది. ఈ 2 కూడా ప్రతికూలమైనవి. అంటే 2 కూడా ఇష్టం లేనివే. అంటే ఇక్కడ మరి చెల్లెల్ని ఏడిపించడం ఇష్టం లేదు. అట్లని చెప్పి మరి ఆమెతో కలిసి ఆడుకోవడం ఇష్టం లేదు. 2 ప్రతికూలం ఉన్నాయి గనక సో, ఆన్సర్ ఈజ్ పరిహార. క్వెషన్ నంబర్ 8. రవి కుడి చేత్తో ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు. కానీ అభ్యాసం చేయకుండానే ఎడమ చేత్తో కూడా రాయగలడు. మరి ఇది ఏ రకమైన బదలాయింపు? ఇది అభ్యసన బదలాయింపుల లోపట ఎటువంటిది? అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్శ్వ బదలాయింప అంటుండు ఇక్కడ. సో, కుడి చేత్తోటి ఉర్దూ రాయడం నేర్చుకున్నాడు, లేకపోతే రాయడం నేర్చుకున్నాడు. మరి ఎటువంటి అభ్యాసం లేకుండా ఎడమ చేత్తో కూడా రాయగలడు. సో, దీన్ని ఆన్సర్ ఇది ద్విపార్శ్వ బదలాయింపు, బయలాటరల్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే ఒక భాగంలో ఒక శరీర భాగంలో ఒకవైపు నేర్చుకున్నటువంటి నైపుణ్యం ఎటువంటి శిక్షణ లేకుండా మరి మరోవైపు మరొక భాగంలో మరొక అవయవంతో చేయగలిగినట్లయితే దీన్ని అభ్యసన బదలాయింపు అంటారు. కనుక ఇది ఒకవైపు ఇంకో వైపుకు పోతుంది కనుక ఇది మెదడులోని మోటార్ సెంటర్ల ద్వారా జరుగుతుంది. దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. వైగాట్స్కీ ప్రకారం అల్ప మానసిక విధి కిందకు వచ్చేది. వైగాట్స్కీ సిద్ధాంతం ప్రకారం అల్ప మానసిక నిధి, లోయర్ మెంటల్ ఫంక్షన్, దీని కిందికి వచ్చేది ఏది? జ్ఞానం పొందడం, తార్కికం, సంశ్లేషణ, విచక్షణ. ఏ విచక్షణ? జ్ఞానం పొందడం, తార్కికం, సంశ్లేషణ. ఏది వైగాట్స్కీ ప్రకారం లోయర్ మెంటల్ ఫంక్షన్లోకి వెళుతుంది అంటుండు. సో, ఇక్కడ ఆన్సర్ ఈజ్ విచక్షణ. ఇక్కడ విచక్షణ అనేది అల్ప మానసిక విధిలోకి వెళ్తుంది వైగాట్స్కీ ప్రకారం. మరి ఈ అల్ప మానసిక విధి లోపట ఒక విచక్షణే కాదు, విచక్షణతో పాటు నిబంధనం, సంవేదన, ఇవి 2 కూడా ఉంటాయి. అంటే నిబంధనం, సంవేదన, విచక్షణ, ఈ 3 కూడా ఈ అల్ప మానసిక విధి కిందికి రావడం జరుగుతుంది. సో, క్వశ్చన్ నెంబర్ 10. ఎబ్బింగ్హాస్ రాసినటువంటి పుస్తకం ఏమిటి? ఆన్ మెమరీ, ఆంథ్రోపోమెట్రిక్ అనాలిసిస్, ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, జెనెటిక్ జీనియస్. సో, కామెంట్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆన్ మెమరీ. ఆన్ మెమరీ అనేది ఈ ఎబ్బింగ్హాస్ స్మృతి అంటే మెమరీపై ప్రయోగాలు చేసినటువంటి మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇతని యొక్క ప్రధానమైనటువంటి పుస్తకం ఏది? ఆన్ మెమరీ. సో, క్వశ్చన్ నెంబర్ 11. ఈ ప్రక్రియలోని 3 అంశాలు సంకేతీకరణ, ఎన్కోడింగ్, నిలుపుదల, రిటెన్షన్, పునఃస్మరణ, రీకాల్. ఎన్కోడింగ్, రిటెన్షన్, రీకాలింగ్. మరి ఈ 3 అంశాలు ఏ ప్రక్రియలో ఉంటాయి అంటుండు. ఏ స్మృతి, బి అభ్యసన బదలాయింపు, సి అభ్యసనం, డి విస్మృతి. సో, దేనిలో ఉంటాయి? జవాబు ఏ స్మృతి. స్మృతి లోపల అంటే స్మృతి అంటే మెమరీ అనేది ఒక సమాచారాన్ని ఎన్కోడింగ్ చేస్తుంది, సంకేతీకరించడం అంటారు దాన్ని. అంటే మెదడులో నమోదు చేయడం అన్నట్టు. అట్లే రిటెన్షన్, నిలుపుదల, ఇక్కడ మెదడులో నిల్వయేయాలి. దాన్ని నిల్వయడమే కాదు, ఇక్కడ మెదడులో నమోదు చేస్తుంది, మెదడు నిలుపుస్తుంది, మరియు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తిరిగి జ్ఞాపకం తెచ్చుకునే విధంగా ఉంటుంది పునఃస్మరణ. సో, ఇదంతా స్మృతిలో భాగంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12.
అభ్యసన బదలాయింపును వివరించేటువంటి అతి పురాతన సిద్ధాంతం ఏది అంటుండు. ఇక్కడ ద్వికారక సిద్ధాంతం, సాంప్రదాయక క్రమశిక్షణా సిద్ధాంతం, స్వరూప మూలకాల సిద్ధాంతం, ప్రజ్ఞా సిద్ధాంతం. సో ది ఆన్సర్ ఈజ్ థియరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అంటారు. అంటే సాంప్రదాయ క్రమశిక్షణా సిద్ధాంతం అంటారు. ఇది చాలా పురాతనమైనటువంటి సిద్ధాంతం, మధ్యయుగ కాలంలో నాటిది. ఇది ఏమంటదంటే మనస్సు లోపల కొన్ని ప్రత్యేక సామర్థ్యాలు, అంటే ఉదాహరణకి తార్కికత అనుకోండి, అట్లాంటి వాటికి ప్రత్యేక సామర్థ్యాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ బదలాయింపు అనేది జరుగుతుంది. అంటే కొన్ని నైపుణ్యాలని గనక నేర్పిస్తే, అతి ముఖ్యమైన వాటిని, అవి ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా సాధించేటువంటి సామర్థ్యాలు అలవడతాయి. అంటే ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఈ బదలాయింపు జరిగి అతి కష్టమైనటువంటి వాటిని కూడా సాధించగలుగుతారు అని చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా తార్కికత, లాజికల్ థింకింగ్‌ని నేర్పించడం వల్ల వాళ్ళు ఏ రంగంలోని ఏ సమస్యనైనా కూడా పరిష్కారం చేయగలుగుతారు అనేటువంటి సిద్ధాంతం ఇది. దీని మీద అనేక విమర్శలున్నవి. క్వెషన్ నెంబర్ 13. ప్రతి అభ్యాసకుడికి జ్ఞానాన్ని సంపాదించడానికి తనదైన ప్రత్యేక మార్గం ఉంటుంది. ఆ ప్రత్యేక మార్గాన్ని ఏమంటారు అంటుండు. ప్రతి అభ్యాసకుడికి జ్ఞానం సంపాదించాలంటే ఒక స్పెషల్ ప్రత్యేక మార్గం ఉంటుంది. అది అభ్యాస సంసిద్ధత, ఆశయ స్థాయి, సాధనా ప్రేరణ, అభ్యాస శైలి. సో చూడగానే తెలుస్తుంది. సో ఆన్సర్ ఈజ్ డి, అభ్యసన శైలి. ప్రతి ఒక్కరికి ఒక లెర్నింగ్ స్టైల్ అనేది ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఒక కొత్త సమాచారం ఉన్నది అంటే దాన్ని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, రిటెన్షన్ చేసుకోవడానికి ఒక్కొక్కరి స్టైల్ ఒక్కో రకంగా ఉంటుంది. దాన్ని అభ్యసన శైలి అంటారు. క్వెషన్ నెంబర్ 14. మాస్లో ప్రకారం చాలామంది వ్యక్తులు మొదట సంతృప్తి పరచడానికి ప్రయత్నించేటువంటి అవసరం. సో మాస్లో అవసరాలకు సంబంధించినటువంటి సిద్ధాంతం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చాలామంది వ్యక్తులు మొట్టమొదట సంతృప్తి పరచడానికి ప్రయత్నించేటువంటి అవసరం. శారీరక అవసరమా, భద్రత అవసరమా, ప్రేమ అనుబంధం అవసరమా, గుర్తింపు అవసరమా? సో ఆన్సర్ ఈజ్ శారీరక అవసరం. ఆన్సర్ ఈజ్ శారీరక అవసరం. మొట్టమొదట ఎవరైనా కూడా మాస్లో ప్రకారం మాస్లో యొక్క అవసరాల సోపాన క్రమ సిద్ధాంతం అని ఉంటుంది. అవసరాల సోపాన క్రమ సిద్ధాంతం, హైరార్కీ ఆఫ్ నీడ్స్ థియరీ, ఇది మాస్లో ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం జీవించడానికి అవసరమైనటువంటి శారీరక అవసరాలు, అంటే ఆహారము, నీరు, నిద్ర, ఇట్లాంటివన్నీ కూడా అత్యంత ముఖ్యమైన వాటిని. అందుకే వీటిని ఈ అవసరాల క్రమం లోపట, అంటే ఒక పిరమిడ్ లోపట అడుగు భాగంలో ఉంచడం జరిగింది. ఇవి పూర్తిగా సంతృప్తి చెందితేనే మిగిలినటువంటి అవసరాల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అనేటువంటిది ఇక్కడ చెప్పబడింది. క్వెషన్ నెంబర్ 15. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని, సోషల్ లెర్నింగ్ థియరీని ఈ పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ ఏ అంతర్దృష్టి ద్వారా అభ్యసనం, మోడలింగ్ ద్వారా అభ్యసనం, దోషాల నుంచి అభ్యసనం, సంధానవాదం అంటారు ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ మోడలింగ్ ద్వారా అభ్యసనం. ఇక్కడ సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ఏమంటారంటే అనుకరణ అభ్యసనం అని కూడా అంటారు. అనుకరణ అభ్యసనం అంటుండే కనుకనే ఒక వ్యక్తిని మోడల్గా తీసుకొని అనుకరించడం జరుగుతుంది. సో దీన్ని మోడలింగ్ ద్వారా అభ్యసనం అని కూడా అనడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 16 తీసుకున్నట్టయితే క్రింది వాటిలో సంసర్గ సిద్ధాంతాలకు భిన్నమైనది, అసోసియేటివ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్, వాటికి భిన్నమైనది ఏది క్రింది వాటి లోపట? ప్రయత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి ద్వారా అభ్యసన సిద్ధాంతం. చూడగానే తెలిసిపోతుంది. సంసర్గం, అసోసియేషన్, ఒకదానికి ఇంకోదానికి, అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతర్దృష్టి ద్వారా అభ్యసనం. ఎందుకంటే సంసర్గ సిద్ధాంతాలు అని వేటిని అంటారంటే, ఇక్కడ తీసుకుంటే ఉద్దీపన మరియు ప్రతిస్పందన, లేదా ప్రతిస్పందన పునర్బలనం, అంటే ఉద్దీపన ప్రతిస్పందన అంటే ఎస్ఆర్ బంధం, లేదా ప్రతిస్పందన పునర్బలనం అంటుండు, అంటే ఆర్ఎస్ బంధాలు. వీటికి మధ్యల సంబంధాలను ఏర్పరచడం ద్వారా, అంటే పావులో థియరీ కానీ, థార్ండైక్ థియరీ కానీ, ఇట్లాంటి కార్యసాధక నిబంధన కానీ,
ఈ ఉద్దీపన, ప్రతిస్పందన మరి పునర్బలనం వీటి మధ్యనే అసోసియేషన్ అనేది జరుగుతుంది గనక వీటిని సంసర్గం జరుగుతాయి కనుక సంసర్గ సిద్ధాంతాలు అంటారు. మరి దీనికి భిన్నంగా అంతర్దృష్టి సిద్ధాంతం అనేది ఉంటది. ఇక్కడ అభ్యసనం అనేది హఠాత్తుగా సమస్యలోని అన్ని అంశాల్ని సమగ్రంగా సమన్వయం చేసి, అర్థం చేసుకొని, ఈ హఠాత్తుగా వచ్చినటువంటి ఆలోచనతోటి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. సో, ఇది మాత్రమే డిఫరెంట్. సంసర్గ సిద్ధాంతం కాదు. క్వెషన్ నెంబర్ 17. మధు హిందీ పద్యం నేర్చుకోవడానికి 40 నిమిషాల సమయం తీసుకున్నాడు. 2 నెలల తర్వాత తిరిగి నేర్చుకోమని అడిగితే ఏం చేశాడంటే ఈసారి 20 నిమిషాలలోనే నేర్చుకున్నాడు. కానీ 2 నెలల సమయం గడిచింది. సో, ఆయనకు టైం సేవ్ అయింది. నేర్చుకునేటువంటి సమయం సేవ్ అయింది. ఆ పొదుపును దాని పొదుపు గణన సేవింగ్ స్కోర్ అంటారు. మరి దాన్ని అది ఎంత అంటుండు. సో, 40%, 30%, 50%, 20% అంటుండు ఇక్కడ. సో, ఆన్సర్ ఈజ్ 50%. మరి ఎలా 50% వచ్చింది అని అనుకుంటే మొదట 40 నిమిషాలు తీసుకున్నాడు. తర్వాత 20 నిమిషాలే లోపలనే తీసుకున్నాడు. సో, ఆయనకు టైం ఎంత మిగిలింది? 20 మినిట్స్ మిగిలింది. ఇది పొదుపు ఆయన యొక్క పొదుపు. మరి ఈ పొదుపుని గణనలాగా చూపెట్టాలనుకుంటే ఏమవుతుందంటే ఈ 20 బై ఇంతకుముందు ఉన్నటువంటి 40 నిమిషాలు ఇంటూ 100తో చేస్తే పొదుపు గణన సూత్రం ఇది. సో, ఇది ఓవరాల్‌గా తీసుకుంటే 2 అంటే 1/2 అంటే 50%, 50% అవుతుంది ఆన్సర్. ఈ పొదుపు గణనను తీసుకోవడానికి లెక్కేయడానికి ఏం చేయాలంటే ఈ పొదుపు అంటే ఎంత సమయం పొదుపయింది అనే దాన్ని మరియు మొదట చదవడానికో నేర్చుకోవడానికి పట్టిన సమయాన్ని హారంగా తీసుకొని ఇంటూ 100 తోటి మనం గుణిస్తే వచ్చేది పొదుపు గణన. సో, క్వెషన్ నెంబర్ 18. తిరోగమన అవరోధం లోపట ఏం జరుగుతుంది? తిరోగమన అవరోధం అంటే ఏమిటి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో నేర్చుకున్నటువంటి సమాచారం ప్రస్తుత అభ్యసన నిలుపుదలను ప్రభావితం చేస్తుంది. గతంలో నేర్చుకున్నది ఇప్పటి అభ్యసనాన్ని నిలుపుదల చేస్తుంది. బి. ప్రస్తుత అభ్యసనం గతంలో నేర్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవడాన్ని అడ్డుకుంటుంది. మరి పాతది కొత్తదాన్ని నిలుపుదల చేస్తుంది. ఏ. మరి కొత్తది పాతదాన్ని అడ్డుకుంటుంది. సి. ప్రస్తుత అభ్యసనం గతంలో నేర్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుంది, హెల్ప్ చేస్తుంది. ప్రస్తుత అభ్యసనాన్ని గుర్తు చేసుకోవడంలో గత అభ్యసనం ప్రభావం ఏమీ ఉండదు. సో, ఏమీ ఉండదు ఇది కాదు. సో, దీన్ని బట్టి చూస్తే మీరు ఆన్సర్ కామెంట్ చేయండి, ఈజీగానే తెలుస్తుంది. సో, ప్రస్తుత అభ్యసనం అనేది గతంలో నేర్చుకున్న విషయాలు ఏమన్నా ఉంటే వాటిని గుర్తుకు చేసుకోవడానికి అడ్డం వస్తుంది, ఆటంకం కలిగిస్తుంది అనేదాన్ని తిరోగమన అవరోధం అంటారు. అంటే కొత్తగా నేర్చుకున్నటువంటి విషయం అంటే ప్రస్తుత అభ్యసనం గతంలో నేర్చుకున్న అభ్యసనాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలంటే కొత్తది అడ్డుకుంటుంది, ఆటంకం కలిగిస్తుంది. తిరోగమన అవరోధం. క్వెషన్ నెంబర్ 19. 5వ తరగతి ఉపాధ్యాయుడు ప్రాజెక్టు పనిలో నిమగ్నమైన విద్యార్థుల యొక్క ప్రతి ఆశించదగిన ప్రవర్తనకు పునర్బలనము అంటే రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఇస్తున్నటువంటి పునర్బలన షెడ్యూలు రకము ఏమిటి అంటే 5వ తరగతి ఉపాధ్యాయుడు ఏం చేస్తుండు? ప్రాజెక్టు పని చేస్తున్నటువంటి విద్యార్థుల లోపల ప్రతి ఆశించదగినటువంటి ప్రవర్తన అంటుండు. అంటే లెర్నింగ్ అవుట్కమ్స్కి సంబంధించి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈయన చేసేటువంటి ఈ పునర్బలన షెడ్యూల్ ఏ రకమైంది? నిరంతర పునర్బలన షెడ్యూలా, స్థిర నిష్పత్తి పునర్బలన షెడ్యూలా, స్థిర విరామ పునర్బలన షెడ్యూలా, చిర పునర్బలన షెడ్యూలా అంటుంది ఇక్కడ. సో, ది ఆన్సర్ ఈస్ చెప్పండి. నిరంతర పునర్బలన షెడ్యూల్. నిరంతర పునర్బలన షెడ్యూల్ అంటే కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటారు దీన్ని. కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. దీనిలో ఏం జరుగుతుందంటే అభ్యాసకుడు ప్రతిసారి సరైన ప్రతిస్పందన ఇస్తే రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే తను అనుకున్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చినట్లయితే దానికి పునర్బలనం ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తుండు నిరంతరం. క్వెషన్ నెంబర్ 20. ఇది మనం నిన్న చేసినటువంటి వైగోట్స్కీ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అడుగుతాడు అనుకున్నాం. గతంలో కూడా ఈ ప్రశ్న రావడం జరిగింది. సో, గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఆధారంగా చేసుకొని
ప్రతి టాపిక్ మీద మనం టోటల్ టాపిక్ కవర్ అయ్యే విధంగా ఉండాలి. అందులోపట ఎగ్జామ్‌లో వచ్చే విధంగా ఉన్నటువంటి ప్రశ్నల్ని తయారు చేసి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో, ఇవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయని మీరు గూడా చెప్పడం జరుగుతుంది. సో, తప్పకుండా మరి మీలాగే మిగతా మిత్రులందరికి గూడా ఉపయోగపడాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మరి ఇది ఎక్కువ మందికి రీచ్ కావాలి మనం చేసినటువంటి ప్రయత్నం అని అనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది. సో, దీంతో పాటు మనం ప్రాక్టీస్ చేస్తున్నటువంటివి కావచ్చు, లేదా సైకాలజీకి సంబంధించినటువంటివి కావచ్చు, సోషల్ స్టడీస్ కంటెంట్‌కి సంబంధించినటువంటివి కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్‌లు, వీడియో లింకులు, మనం చేసేటువంటి ప్రతి వీడియో లింక్ ఎప్పటిదప్పుడు చూసుకోవడానికి మనం వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం జరిగింది. మన వాట్సాప్ ఛానల్ తయారు చేయడం జరిగింది. సో, దీనిలో ఈ వాట్సాప్ లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వబడింది. మీరంతా దానిలో జాయిన్ అయినట్లయితే మనం నేర్చుకున్నటువంటి పీడిఎఫ్ రూపంలో మీకు ఫ్రీగా అందించబడుతుంది. మళ్ళీ మీరు రీకాల్ చేసుకోవడానికి యూజ్ అవుతది. సో, తప్పకుండా డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి మన వాట్సాప్ ఛానల్ గ్రూప్‌లో చేరండి. ఎప్పటిదప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. సో, ఎగ్జామ్‌కు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో, ఇక్కడ జెడ్‌పీడీ యొక్క విస్తృత రూపం అంటాడు. జూనియర్ సైకాలజిస్ట్ డెవలప్‌మెంట్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్, జీరో పీరియడ్ డిలే, జోన్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్. సో, అది నిన్నటి వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఏంటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ వైగాట్స్‌కి ప్రతిపాదించినటువంటి సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం ఏదైతే ఉందో దాని లోపట భాగంగా తీసుకోబడింది. అంటే ఏమన్నట్టు ఇక్కడ జెడ్‌పీడీ అంటే ఒక పిల్లవాడు స్వయంగా చేయగలిగేటువంటి దానికి మరియు మరొకరు సహాయం చేసితే చేయగలిగేటువంటి దానికి ఉన్నటువంటి తేడాను, ఆ దూరాన్ని మనం జెడ్‌పీడీ అని చెప్పుకున్నాం. నిన్నటి వీడియోలో చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. సో, ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. క్వెషన్ నంబర్ 21 ఇక్కడ మళ్ళీ పొదుపు గణనే ఒక ఎగ్జాంపుల్ రావడం జరిగింది. శ్రీధర్ 25 అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత ఈసారి 16 ప్రయత్నాల్లోనే తీసుకున్నాడు. శ్రీధర్ యొక్క పొదుపు గణన ఎంత? ఇంతకుముందు మనం చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మరి మీరు ఈ పొదుపు గణాన్ని లెక్క చేసి ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో, 16%, 4%, 20%, 40%. ద ఆన్సర్ ఈస్ 20%. ఇంతకుముందు చెప్పినట్టు ఏం చేయాలి? 20 ప్రయత్నాలు మరి ఇప్పుడు 16 ఇంతకుముందు 20 ప్రయత్నాలు పట్టినాయి. ఇప్పుడు 16 ప్రయత్నాలు పడుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు మిగిలాయి? 4 ప్రయత్నాలు మనకు పొదుపు జరిగింది. మరి పొదుపు 4 మరి ఎన్ని ప్రయత్నాలకు పొదుపు ఇది? 20 ప్రయత్నాలకు పొదుపు. మరి దీన్ని 100 తోటి చేస్తే వచ్చేది పొదుపు గణన. అంటే ఓవరాల్‌గా ఏమవుతుంది? ఇది 20% రైట్ ఆన్సర్. క్వెషన్ నంబర్ 22. సో, పొదుపు గణన మీద చాలా సార్లు క్వెషన్‌లు అడగడం జరిగింది కనుక జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూసుకోండి. 22. మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను విద్యారంగంలోకి అన్వయించడాన్ని తెలియజేసే మనోవిజ్ఞాన శాస్త్ర శాఖ. మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను విద్యారంగంలోకి అన్వయించడం జరుగుతుంది. మరి ఇది ఏ శాఖ? సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రం, పారిశ్రామిక మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, అసాధారణ మనోవిజ్ఞాన శాస్త్రం. సో, మనం కష్టపడి ప్రతిరోజు బిట్లు ప్రాక్టీస్ చేస్తున్నదంతా కూడా దీని కొరకే. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న. సో, ఆన్సర్ ఈస్ మీకు తెలుసు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇది మనదే. ప్రతిరోజు మన పని ఇదే. క్వెషన్ నెంబర్ 23. ఒక ఉపాధ్యాయుడు ముందుగా పాఠ్యాంశం యొక్క స్థూల చిత్రాన్ని బోధించి ఆ తర్వాత వివరాల వైపు వెళ్తాడు. ఈ బోధనా వ్యూహం ఆధారపడినటువంటి సిద్ధాంతం. ఏ బోధనా వ్యూహంపై ఆధారపడి ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఒక కొత్త బోధనా వ్యూహాన్ని తయారు చేసిండు. ఆ బోధనా వ్యూహం లోపట ఉపాధ్యాయుడు ఏం చేస్తుండు? ముందుగా పాఠ్యాంశం యొక్క స్థూల చిత్రానికి ఓవరాల్ వ్యూ బోధించి తర్వాత డీటెయిల్డ్‌గా పోతాడన్నట్టు. అంటే ఒక మన ఫ్లో చార్టో ఏదో ఏసి దానిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని అక్కడ మైండ్ మ్యాపింగ్ లాగా వేసి తర్వాత ఒక్కొక్క దాన్ని నెక్స్ట్ డీప్‌గా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే అట్లాంటి వ్యూహం అన్నట్టు ఇది.
మరిది ఏ సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి బోధన వ్యూహం అంటుండు? ప్రవర్తనావాదం, మానవతావాదం, గెస్టాల్ట్ వాదం, నిర్మాణాత్మకవాదం. సో ఆన్సర్ యువర్ కామెంట్ యువర్ ఆన్సర్. ఇక్కడ ఏంది? ఇది గెస్టాల్ట్ వాదం. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు గెస్టాల్ట్ వాదం అనుకుంటున్నాం అంటే, గెస్టాల్ట్ వాదం అనేది పూర్తి నుంచి భాగాల వైపు వెళ్తుంది. అంటే ఫ్రమ్ హోల్ టు పార్ట్స్. అంటే ముందుగా విషయాన్ని హోల్ మొత్తంగా పరిచయం చేసి సమగ్రంగా, తర్వాత పార్ట్స్గా వివరించడం జరుగుతుంది. హోల్ టు పార్ట్స్ కనుక ఇది గెస్టాల్ట్ వాదం అంటున్నాము. సో 24 గెస్టాల్ట్ వాదాన్ని ఈ పేరుతో కూడా పిలుస్తారు. మరి గెస్టాల్ట్ వాదాన్ని ఏమంటారు? సాంఘిక అభ్యసనం అంటారా, సంజ్ఞానాత్మక అభ్యసనం అంటారా, కార్యక్రమయుత అభ్యసనం అంటారా, లేకపోతే సహజత్వం, సహజ అభ్యసనం అంటారా? సో ఆన్సర్ ఈజ్ సంజ్ఞానాత్మక వాదం, కాగ్నిటివిజం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మరి సంజ్ఞానం అంటే ఏంది? గెస్టాల్ట్ వాదంలో ఉండేటువంటి, అంటే కోహిలర్, కోఫ్కా వీళ్ళు చేసినటువంటి గెస్టాల్ట్ వాదులు వీళ్ళంతా ఈ గెస్టాల్ట్ వాదములో ఉన్నటువంటి సంజ్ఞానాత్మక వాదం ఉంది అని అంటుండు. మరి ఇక్కడ ఉన్నటువంటి సంజ్ఞానం ఏమిటి అంటే, కాగ్నిషన్ ఏమిటి అంటే అంతర్దృష్టి, ఆలోచన, సమస్య పరిష్కారం, ఇట్లాంటి వాటన్నిటికీ ప్రాధాన్యం ఇవ్వడమే ఇక్కడ సంజ్ఞానం, కాగ్నిషన్ అంటున్నారు. దీని పూర్తి స్థాయిలో, విస్తృత స్థాయిలో సంజ్ఞానాత్మక వాదంలా పిలువబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే, బ్రూనర్ యొక్క బోధనా స్కాఫోల్డింగ్, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అంటారు. బ్రూనర్ యొక్క బోధనా స్కాఫోల్డింగ్ ఏమంటారు? ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అంటారు. మరి వైగాట్స్కీ సిద్ధాంతంలో కూడా స్కాఫోల్డింగ్ ఉన్నది. మరి ఈ బ్రూనరు మరి వైగాట్స్కీ వీటి రెండింటి యొక్క దేనిలో సమానంగా ఉన్నది? ఇది స్వీయ దర్శకత్వ ప్రసంగం, ప్రైవేట్ స్పీచ్, సాంఘిక స్కాఫోల్డింగ్, అంతర్గత ప్రసంగం. సో ది ఆన్సర్ ఈస్ సాంఘిక స్కాఫోల్డింగ్ అంటున్నారు. ఆన్సర్ ఈజ్ సాంఘిక స్కాఫోల్డింగ్. అంటే ఇక్కడ ఏమైందంటే, బ్రూనరు ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనేటువంటి భావన బ్రూనర్ది. మరి వైగాట్స్కి ఇది ఏమవుతుంది? సోషల్ ఇంటరాక్షన్ అంటే సాంఘిక స్కాఫోల్డింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇవి రెండు కూడా ఈ స్కాఫోల్డింగ్ అంటేనే తాత్కాలిక సహాయం చేయడం అన్నట్టు. ఇది నిన్నటి వీడియోలో క్లియర్గా వివరించడం జరిగింది. దానిలో చూడండి. క్వశ్చన్ నెంబర్ 26 మానవ సంబంధాలను నిర్వహించడంలో తెలివిగా ప్రవర్తించేటువంటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు? మానవ సంబంధాలను నిర్వహించడం లోపల తెలివిగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఆయనకున్నటువంటి సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు? యాంత్రిక ప్రజ్ఞన, నైరూప్య ప్రజ్ఞన, సాంఘిక ప్రజ్ఞన, మౌఖిక ప్రజ్ఞన. మానవ సంబంధాలు నిర్వహించడం లోపట అని అంటుండే గనక అది సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్ అని అంటాము. ఇది ఇతరులను, వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ ప్రేరణలను అర్థం చేసుకోవడానికి మరియు ఎస్పెషల్లీ మానవ సంబంధాలని నిర్వహించడానికి ఒక వ్యక్తికి ఉండేటువంటి నైపుణ్యం లేదా సామర్థ్యం, సాంఘిక ప్రజ్ఞ అంటారు దాన్ని. క్వశ్చన్ నెంబర్ 27 బోధనా పద్ధతుల ప్రభావం పిల్లల అభ్యసనంపై తెలుసుకోవాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకున్నాడు. సరే, ఆయన బోధిస్తున్నటువంటి బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం పిల్లల అభ్యసనం మీద ఎట్లున్నది అని తెలుసుకోవాలని కోరుకున్నాడు. మరి ఈ ప్రయోగం లోపట పిల్లల అభ్యసనం అనేది ఇక్కడ ఏంటి? స్వతంత్ర చలరాశ, మధ్యస్థ చలరాశ, ఆధార చలరాశ, సమూహ చలరాశ అంటుండే ఇక్కడ. సో ఆయన పాటిస్తున్నటువంటి బోధనా పద్ధతుల ప్రభావం పిల్లల మీద ఎంత ఉంది తెలుసుకోవాలనుకున్నాడు ఒక ఉపాధ్యాయుడు. మరి ఇక్కడ పిల్లల యొక్క అభ్యసనం అనేది ఏ చలరాశి అవుతుంది అంటుండే ఇక్కడ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆధార చలరాశి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్నే మనం డిపెండెంట్ వేరియబుల్ అంటాము. ఎలా అంటే ఇక్కడ స్వతంత్ర చలరాశి అంటేనేమో బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుని యొక్క బోధనా పద్ధతుల్ని ఏమైతే అవి స్వతంత్ర చలరాశి అవుతుంది. మరి దేని మీద ఆధారపడి ఇవి చేస్తుండు అంటే పిల్లల అభ్యసనం మీద ఆధారపడి చేస్తుండు కనుక ఇక్కడ పిల్లల అభ్యసనం అనేది ఏమవుతుంది?
ఆధార చలరాశి అవుతుంది. ఇక్కడ ఈయన బోధనా పద్ధతి మారినప్పుడల్లా పిల్లల అభ్యసనం కూడా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. హెడ్ మాస్టర్ నింద నుంచి తప్పించుకోవడానికి కాకుండా జాతీయ పండుగకు అంటే 15th ఆగస్టు 26 జనవరికి హాజరు కావడం తన బాధ్యత అని భావించి ఇచ్చిండు కదా ఆల్రెడీ భావించి 15th ఆగస్టున జెండా ఆవిష్కరణకు హాజరయ్యే ఉపాధ్యాయుడి నైతిక దశ అంటుండు. ఇది కోల్బర్గ్ నైతిక వికాసం అనేటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటిది. ఒక హెడ్ మాస్టర్ ఏం చేసిండంటే, లేకపోతే ఒక నింద పడుతుందో లేకపోతే పనిష్మెంట్ అవుతుందో ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనో అని కాకుండా ఇది తన బాధ్యత జెండా ఆవిష్కరణ అనేది అని 15th ఆగస్టుకు హాజరు కావడం జరిగింది. ఎవరో ఏదో అంటారని కాదు, ఆయన బాధ్యతగా తీసుకోవడం అనేది. మరి ఇది ఏ దశలో ఉంటుంది? ఇక్కడ దశలన్నీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే టైపింగ్ మిస్టేక్స్. సో పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఈ ప్రధానంగా 3 తీసుకున్నాం. సో వీటిల్లో ఏది అని అనుకుంటున్నాడు. ఏది అనుకుంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? సాంప్రదాయ స్థాయి అని అనుకుంటుండే. ఇక్కడ 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటే, వ్యక్తులు సో దీన్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఆన్సర్ ఈ సాంప్రదాయ స్థాయి అవుతుంది. ఇక్కడ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి. ఎందుకంటే ఈ సాంప్రదాయ స్థాయి లోపల ఇక్కడ కోల్బర్గ్ యొక్క నైతిక వికాసంలోని సాంప్రదాయ స్థాయి లోపల సరైన ప్రవర్తన అంటే ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించడం, అధికారాన్ని గౌరవించడం, ఒక సాంఘిక క్రమ పద్ధతిని నెలకొల్పడం. సో ఈయన ఏం చేస్తుండే, ఇక్కడ తన బాధ్యతను తాను నిర్వర్తిస్తుండు, ఎవరో ఏదో అంటారనో భయపడి కాదు. సో ఇది సాంప్రదాయ స్థాయి, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. ఏ పునర్బలన షెడ్యూల్లో అభ్యసన విరమణం చాలా ఆలస్యంగా జరుగుతుంది లేదా జరగదు? ఏ పునర్బలన షెడ్యూల్లో అభ్యసన విరమణం ఎక్స్టింక్షన్ అనేది ఆలస్యం లేకపోతే అసలే జరగదు? నిరంతర నిష్పత్తి షెడ్యూలు, స్థిర విరామ షెడ్యూలు మరియు స్థిర నిష్పత్తి షెడ్యూలు, చర నిష్పత్తి పునర్బలన షెడ్యూల్ అని అంటుంది ఇక్కడ. సో ది ఆన్సర్ ఈజ్ చర నిష్పత్తి పునర్బలన షెడ్యూల్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చర నిష్పత్తి పునర్బలన షెడ్యూల్. దీని లోపల ఏం జరుగుతుంది అంటే, పునర్బలనం లభించడానికి ఎన్నిసార్లు ప్రతిస్పందించాలో నిర్దిష్టంగా తెలియదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, అభ్యాసకుడు పునర్బలనం ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి ఆశతోటి ఎప్పుడు స్పందిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ విరమణం అనేది అత్యంత నిరోధకతను కలిగి ఉన్నది అని చెప్పవచ్చు. క్వశ్చన్ నెంబర్ 30. స్కాఫోల్డింగ్ యొక్క లక్ష్యం ఏమిటి? స్కాఫోల్డింగ్ అంటే తాత్కాలిక సహాయం, వైగాట్స్కి సిద్ధాంతంలోని దాని యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇదివరకు నిన్న వేసినటువంటి వీడియోలో వైగాట్స్కి సంబంధించినటువంటి సిద్ధాంతానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించే వీడియో మన ఛానల్లో ఉంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావడం వల్ల మీకు అన్ని అప్డేట్స్ అందించబడతాయి. పీడిఎఫ్స్ కూడా త్వరలో అన్నీ దాంట్లో పెట్టబోతున్నాం. సో దీనిపైన సమగ్రమైనటువంటి వీడియో చేయడం జరిగింది, దానిలో చూడండి. సో ఆన్సర్ అభ్యాసకుడిపై ఆధారపడడాన్ని పెంచడం, పనిని భాగాలుగా చేసి అభ్యాసకుడికి ఇవ్వడం, అభ్యాసకుడిని స్వతంత్రంగా చేయగలిగేలా మద్దతును క్రమంగా తొలగించడం, అభ్యాస ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా ఉండడం. స్కాఫోల్డింగ్ అంటే దాని లక్ష్యం ఏమిటి అంటుండు. సో ఇది నిన్నటి వీడియో చూసిన వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. అంతిమ లక్ష్యం ఏమిటి? సహాయం అవసరం లేనంతగా అభ్యాసకుడు నైపుణ్యాన్ని సాధించిన తర్వాత ఆ హెల్ప్ని, ఆ సహాయాన్ని క్రమంగా తొలగించి వారు స్వతంత్రంగా పనిచేయాలా చేయడం అంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం. పిల్లవాడు సైకిల్కి నేర్పుతున్నటువంటి తండ్రి ఏం చేస్తాడంటే, కొద్ది దూరం సైకిల్ని పట్టుకొని నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏమైపోతుంది, మధ్యలో పరిస్థితులను బట్టి కొంచెం నేర్చుకుంటుండే అనుకున్నప్పుడు, బ్యాలెన్స్ చేయగలుగుతుండే అనుకున్నప్పుడు వదిలిపెడతాడు, సొంతంగా నేర్చుకోగలిగేలా చేయడం అన్నట్టు ఇక్కడ. అదే ఈ స్కాఫోల్డింగ్ లక్ష్యం, అంటే తాత్కాలిక సహాయం చేయడం.
ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు నేర్చుకోవాలి అనే దాని కొరకే చేయడం జరుగుతుంది. సో, ఇది స్కాఫోల్డింగ్ యొక్క లక్ష్యం. సో, మన సైకాలజీకి సంబంధించినటువంటి ప్రధాన సిద్ధాంతాలు అన్నిటి మీద గూడా మన ఛానల్‌లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్లే స్టోర్ తయారు చేయడం జరిగింది. ఆ ప్లే స్టోర్ ప్లే లిస్ట్ అనేది ఉండడం జరుగుతది. ఆ ప్లే లిస్ట్ లోపట అన్ని సిద్ధాంతాలే ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జాము పాత పేపర్ ఏది చూసినప్పుడు గూడా సిద్ధాంతాల మీద చాలా క్వెషన్‌లు రిపీట్ అవుతున్నాయి. ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది గనక మనం ప్రధానంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిచ్చినామంటే సిద్ధాంతాల్ని కంప్లీట్ చేయడానికే చేసినాం. ఆల్మోస్ట్ 90% సిద్ధాంతాలు కంప్లీట్ చేయడం జరిగింది. మీకు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ కండి. అది డిస్క్రిప్షన్ బ్యాంక్‌లో దాని లింక్ ఉంది. వాట్సాప్ లింక్. థాంక్ యూ వెరీ మచ్.